ఏపీలో జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ గెలిస్తే జనాన్ని కూడా జైల్లో పెట్టిస్తాడని ఆరోపించారు బాబు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఏపీని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంకో పక్క నీటిపైన శ్రద్ధ పెట్టారు. సాగునీరు తాగునీరు పైన పత్తికొండకు హామీ ఇస్తున్నా. ఇంటింటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు నేను పనిచేశాను మీకోసం. 15 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. కియా మోటార్ మొదలుకొని సోలార్ ఎనర్జీ కూడా ఓర్వకల్లో పెద్ద ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టి అదే మరిగా విమానాశ్రయాన్ని కూడా తెచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ జాబు కావాలంటే బాబు మళ్ళీ రావాలి. అదే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీకు పోయేది జైలే. ఆయన దగ్గర పోతే ఒక నేరం చేపించి అక్కడి నుంచి జైలుకు తీసుకుపోతారు. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చూశారు, దేశంలో ఎన్ని చట్టాలుంటే అన్ని చట్టాల్లో నేరస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ నేరస్తుడికి వత్తాసు పలికేది కాపలాదారుడు నరేంద్ర మోడీ. మోడీ మీద కోపం ఉందా లేదా? మీకు నమ్మక ద్రోహం చేశారా లేదా? ఓడించాలా లేదా? బుద్ధి చెప్పాలా లేదా? రేపు గాని జగన్ గాని వస్తే మనకు నీళ్లు వస్తాయా? పరిశ్రమలు వస్తాయా? కేసీఆర్ కూడిగం చేస్తాడా లేదా? ఇద్దరు కలిసి మోడీ సంఖలో కూర్చుంటారు పోయేసి. బాంచే నీ కాళ్ళు మోకతానే వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. నేను ఈ యొక్క పత్తికొండలో ఒకటి అనౌన్స్ చేస్తున్నా. వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు పెడుతున్నాను. మీకు చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ మీరు ఏ పని చేసుకున్నా మీకు అండగా నేను ఉంటా. ఈ బ్యాంకు పెట్టడమే కాదు, 10,000 కోట్ల రూపాయలతో బ్యాంకు ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.